భాగం కడియం కావ్య లేఖతో కలకలం. పార్టీలో ఏం జరుగుతున్నదో తెలియక కేడర్లో అయోమయం. పార్టీని ఇంకెంతమంది వీడిపోతారన్న చర్చ. ఇప్పటికే 5 ఎంపీలు, 1 ఎమ్మెల్యే గుడ్ బై. కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైన కేకే, ఆయన కూతురు విజయలక్ష్మి. అదే బాటలో కడియం శ్రీహరి, ఆయన బిడ్డ కావ్య అంటూ ఇందాక చూసిన వార్త ఎక్స్టెన్షన్ ఏంటంటే, బయటపడుతున్న అవినీతి, మసకబారుతున్న ప్రతిష్ట. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ చేసిన అవినీతి అక్రమాలేవి పెద్దగా బయటపడలేదు. కానీ కాంగ్రెస్ సర్కార్ వచ్చాక బీఆర్ఎస్ అవినీతి వ్యవహారాలన్నింటినీ తవ్వుతుంది, ఆధారాలతో ప్రజల ముందుస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటు వ్యవహారం మరవక ముందే గొర్రెల స్కీమ్ లో జరిగిన అవినీతిని, స్కీమ్ అయినా ఒకటే అది, ఎందుకంటే ఆ పేరు అట్లా వచ్చింది. ఆధారాలతో సహా కాక్ బయటపెట్టింది. ఒక చిన్న స్కీమ్ లోనే 1000 కోట్లు దోచుకున్న తీరును చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. ఇంతలోనే లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ కావడం బీఆర్ఎస్ ను కుదిపేసింది. ఇది ఇలా ఉండగానే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చింది. ప్రతిపక్ష నాయకుల ఫోన్లతో పాటు సొంత మనుషుల ఫోన్లను కూడా అధికారంలో ఉన్నప్పుడు ట్యాప్ చేసినట్టు, సినిమా వాళ్ళంట వ్యాపారస్తులను టార్గెట్ చేసి డబ్బులు వసూలు చేసినట్టు ఈ విచారణలో తేలుతుంది. ఈ నేపథ్యంలో తమ ఫోన్లను కూడా ట్యాప్ చేసి ఉంటారని బీఆర్ఎస్ లీడర్లు అనుమానిస్తున్నారు. అనుమానం ఏముందల్లా ఉన్న ముచ్చట్నే. బీఆర్ఎస్ ఆగమాగం అవుతుంది. ఆ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు కేసీఆర్ కి లేఖ రాయడం, పార్టీ అవినీతి వ్యవహారాలపై ఆమె అందులో ప్రశ్నించడం కలకలం రేపుతున్నది అంటూ అది కావ్య ప్రశ్నిస్తుంది. ఇప్పుడు ప్రశ్నిస్తుంది. ఎంపీ టికెట్ కన్ఫర్మ్ చేసినప్పుడు ప్రశ్నించలే, అలా నాయనని ఎమ్మెల్యేగా చేసినప్పుడు ప్రశ్నించలే, అలా నాయనని డిప్యూటీ సీఎంగా చేసినప్పుడు కూడా ప్రశ్నించలే. ఈ రాష్ట్రానికి ఎమ్మెల్సీని చేసి డిప్యూటీ సీఎంగా చేసినప్పుడు కూడా అస్సలు ప్రశ్నించలే. ఆమెకి ఇప్పుడు ప్రశ్నించాలనిపిస్తుంది. ఓ ప్యాకేజో, లేకపోతే ఒక పదవో, లేకపోతే ఓ పైసలో ఏదో చూపించినాక ఇప్పుడు గుర్తొస్తుంది అంతా. ఇదే ప్రశ్నలు గతంలో ఇచ్చేది ఉండే. నీకు తెలియదా ఈ పార్టీలో ఇట్లాంటివి జరిగినాయని? కవితను ఈడీ విచారించింది, మీ అందరికి సోయలేదా? 2 సార్లు కాదు 3 సార్లు వేయించింది, మీకు అప్పుడు తెలియదా? అవినీతి ఆరోపణలు ఉన్నాయి, మరి ఎనీ టైం కెన్ అరెస్ట్ అని చెప్పి ఆ ఆలోచన మీకు లేదా? అంటే అరెస్ట్ అయినాక చూద్దాం అనుకురా. అట్లా అనుకుంటే అరెస్ట్ అయిన రోజే కానుంటివి, అట్లా అరెస్ట్ కాగానే చేయనుంటివి. నీ పేరు కన్ఫర్మ్ చేసినాక, ఎంపీ టికెట్ నీకు ఓకే చేసినాక కూడా పోయినవు అంటే ఇప్పుడు దీనివల్ల డిమోరలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కేసీఆర్ని ఆగం చేసి పోదాం. ఈమెతో పాటు ఇంకెంతమంది ఇట్లా అభ్యర్థులు అనుకుంటారో నాకు అర్థమైతలేదు. నేను కూడా 1-2 అభ్యర్థులను కలిసిన. ఆ అభ్యర్థుల దగ్గర కూడా ఆలోచన ఎట్లా ఉందంటే, ఈసారి పోరాడదాం, కష్టపడదాం, కొట్లాడదాం, ఎట్లయినా సరే బీఆర్ఎస్ గెలిపిద్దాం అన్న దానికంటే కూడా మొన్నటిదాకానే కష్టపడ్డాం, మళ్ళా కష్టమా, 3 నెలలు కాలే అసెంబ్లీ ఎలక్షన్ కొట్లాడి మళ్ళీ అప్పుడే కొట్లాడాలన్నా అని కొంచెం ఆలోచనలు పడుతున్నారు. వాళ్ళకంత ఊపు లేదు, ఉత్సాహం లేదు. కానీ తీసుకురావాల్సింది ఎవరు? నాయకులే కదా. ఆ రోజు ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేచేలాగా ప్రయత్నం చేసింది ప్రజలతో పాటు నాయకులే కదా. వాళ్ళ మాటలు, అప్పుడు వాళ్ళు చేసినటువంటి ఉద్యమాలు, పోరాటాలను బట్టే కదా తెలంగాణ సెంటిమెంట్ అంతా తీసుకురాగలిగింది. ఇవాళ కూడా మరి అభివృద్ధి పేరిట అభివృద్ధి చేద్దామనే ఒక ఆలోచన చేయాలి కదా. అట్లా కాదు. ఆ రోజు అది అవసరం, ఆ సందర్భానికి అది అవసరం, అది చేసినాం, అయిపోయింది. ఇప్పుడు ఇది కొత్త అవసరం. ఇదంతా మరి రేవంత్ రెడ్డి పుట్టి మూస్తారా అంటే మూస్తారు. భవిష్యత్తులో ఈ మాట రాసి పెట్టుకోరి, లేకపోతే గుర్తుపెట్టుకోరి. ఈ రోజు అక్కడ కారు నిండిపోతే పంచర్ అయినట్టు, కారు నిండిపోతే టైర్ వలిపోయిందని చెప్పినట్టు రేపు కాంగ్రెస్ పని కూడా అయిపోతుంది. దేనివల్ల? ఇట్లా వచ్చిన వాళ్ళ వల్ల. ఇలా అధికారం ఉందని చెప్పి, పదవులు వస్తాయని చెప్పి వచ్చిన వాళ్ళ వల్లనే మళ్ళీ నష్టం అవుతుంది. వాళ్ళే నష్టం చేస్తారు, ఎవ్వడు చేయరు, వాళ్ళే నష్టం చేస్తారు. ఆల్రెడీ ఉన్నోళ్ళు, కష్టపడ్డోళ్ళు యాడో ఉన్నారు మూలకు. పెద్ద పెద్ద నాయకులు, లేకపోతే ఎప్పటి నుంచో 20-30 ఏళ్ళు, దశాబ్దాల కాలం పాటు పనిచేసిన నాయకులు టికెట్లు లేక, అవకాశాలు రాక పార్టీల పడి సస్తురు, మగుతురు. వాళ్ళందరూ విడిచిపెట్టి ఇట్లా సన్నాసులని, దొంగలని ఇప్పుడు చేర్చుకుంటే ఏమవుతుంది? వాళ్ళకి అది అలవాటే కదా. ఆడ చేసి వచ్చిన పని ఈడ కూడా చేస్తారు, రేపు ఈడ కూడా మునుగుతుంది ఇలా పని. అది తెలియకపోతే ఇగో దీంతో పోటీ నుంచి తప్పుకోవడమే మంచిదని అభ్యర్థులు భావిస్తున్నట్టు గులాబీ లీడర్లోనే డిస్కషన్ నడుస్తుంది. ఒక్కొక్కరుగా గుడ్ బై అట. బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ జనరల్, ఈయన పేరు వింటేనే బాధ అనిపిస్తుంది. కేసీఆర్కి అయితే నిద్ర కూడా కట్టకపోవచ్చు నిన్న రాత్రి తెలిసినప్పటి నుంచి. ఊరి ఎక్కడ నేను ఇన్ని రోజులు ఎవరికైనా టికెట్ ఇవ్వకపోతేనో, అవకాశం ఇవ్వకపోతేనో, వానికి ఏమన్నా పదవి ఇవ్వకపోతేనో నన్ను దూరం పెట్టి, లేకపోతే లేదంటే నాతో దూరంగా ఉండి పార్టీ నుంచి పక్కకు పోవచ్చు. కానీ నేను ఇంత మంచి అవకాశం ఇచ్చి రోజు పక్కకి కుర్చేసి కూర్చోబెడితే, ఈ సన్నాసికి ఎంతో నమ్మితి, అవకాశాలు ఇస్తే, ఎంపీని చేసి, బిడ్డకు మేయర్ని చేస్తే, అయినప్పటికీ పోయిందంటే ఇక అసలు ఎవరి దగ్గర ఉన్నట్టు? ఇది విచక్షణ ఉండాలనేది. కొంత తిన్నకాడ అన్నం పెట్టిన సున్నం పెట్టొద్దు అనేది ఒక ఆలోచన ఉండాలి. 10 ఏళ్ళు అధికారంలో ఉండి చచ్చిపోతారు, ఒక 5 ఏళ్ళు ప్రతిపక్షం ఉంటే చచ్చిపోతారు. ఇక
అరే మనం చిన్నగా ఉన్నప్పుడు వింటుంటే 30-40 ఏళ్ళు ఒకే పార్టీలో కష్టపడి ఒకే పార్టీలో చివరి వరకు ఉండి సచ్చినా బతికిన అలానే ఉంటామని నమ్మి ఒక్కసారి అధికారంలోకి వచ్చినా సరే ఒకే 5 ఏళ్ళు మాత్రమే పరిపాలన చూసిన తర్వాత మిగిలిన జీవితం అంతా ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఎంతో మందిని చూసినాం మనం. చాలా మంది ఉండే అప్పుడు అట్లా ఉంటుండే వాళ్ళకి. అది నిబద్ధత అంటారు. అది 30-40 ఏళ్ళు ఒకే పార్టీలో కష్టపడి ఒక్కసారి అవకాశం వచ్చినా సరిపెట్టుకున్న వాళ్ళు చాలా మందిని చూసినాం మనం. అట్లా ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఇవాళ అట్లా కాదు. అది ఒక ఉద్యోగం అయిపోయింది, రాజకీయం ఒక వ్యాపారం అయిపోయింది. ఇవాళ పదవి ఉంటే మళ్ళీ రేపు లేకపోతే చచ్చిపోతాం మనం. అదొక జాబ్. అది మళ్ళీ రేపు ఇంకో దాంట్లో పోవాలి, అందులోకెళ్ళి ఇళ్ళకి దుంకాలి, ఇళ్ళకెళ్ళి అళ్ళకి దుంకాలి. ఇంకా దారుణమైన మాట ఏంటంటే పబ్లిక్ ఒకటి మాట అనుకుంటున్నారు. ఏమనుకుంటారంటే అరే అధికారం మారినప్పుడల్లా ఈ చెత్త మొహాలను చూడాల్సి వస్తుందని ఫీల్ అవుతారు. ఏ ప్రభుత్వం ఏ పార్టీ అధికారంలో ఉన్నా మొఖాలు మాత్రం గివే ఉంటాయి. ఎవడు మారడే, నాయకులు ఎప్పుడు గీలేనా అంటే ఈ తప్పంతా మన దగ్గర ఉంది, మన చేతిలోనే ఉంది, మనమే మార్చుకోవచ్చు. కాకపోతే మనం మార్చుకోము. జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకొనున్నారు. ఇదే బాటలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆయన బిడ్డ కావ్య కూడా నడవనున్నారు. వాళ్ళతో పాటు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరనున్నారు. ఈ నేపథ్యంలో ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీ గతి ఏమవుతుందని బీఆర్ఎస్ క్యాడర్ ఆందోళనలో ఉంది. ఏమి కాదు, ఏమన్నా మిమ్మల్ని మీతోనే పుట్టింది అయింది, మీతోనే ఉన్నారా అయింది కేసీఆర్. మళ్ళీ గదే 4 మిగులుతారు, గదే కుటుంబంలో 4 ఉంటారు. ఎడబోతారు వాళ్ళు. ఇంకా పార్టీలోనే కొనసాగితే తమ భవిష్యత్ ప్రశ్నార్థం. అరే ఇక్కడ ఒక ముచ్చట చెప్పాలి. యాక్చువల్ గా కేసీఆర్ తప్పు చేసింది ఏంటంటే ఆయన ఇప్పుడన్నా ఈ రోజైనా గుర్తు రావాలి ఆయనకి. పార్టీ కోసం కష్టపడ్డోని, పార్టీ ప్రభుత్వంలోకి రావడానికి కష్టపడ్డోని, జెండా మోసినోని, ఎవరెవరైతే ఉద్యమంలో వాళ్ళ ప్రాణాలని అన్నిటిని త్యాగం చేసి తిరిగిన కుటుంబాలను వదిలేసి కొంతమంది సన్నాసులను చేసుకొని వాళ్ళతోనే పార్టీ చేయొచ్చు, నా రాజకీయం చేయొచ్చు అని అనుకున్నాడు చూడు. అప్పుడు అన్నాడు కదా మాదేం సన్నాసుల మఠం కాదన్నాడు. చూస్తావా, ఫక్తు రాజకీయ పార్టీ రాజకీయాలు చేస్తాం అన్నాడు కదా. ఇగో దానివల్ల వచ్చింది అసలు సమస్య కాడొచ్చింది. ప్రతిపక్షాలను బతకనీయకుండా చేసిన కేసీఆర్ కి ప్రజలే ప్రతిపక్షమై రియాల. ప్రజలు ప్రతిపక్షమై ప్రజలే గద్దె దించినాక ఇలా వాడు వేండు వీడు వేండు ఎవడు లేకుండా అయిపోయాడు. తను చేసిన తప్పులే, నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్ష అన్నట్టు అయిపోయింది. నువ్వు చెప్పిందే నీకు జరిగింది. ఆ రోజు కనుక నిజంగా కష్టపడ్డానికి ఇచ్చుంటే, నిజంగా ఉద్యమకారులకే కనుక అవకాశాలు వచ్చుంటే వాళ్ళే ఇలా ఉండేటోళ్ళు కదా నీతో. వాళ్ళు అనుకున్నది కూడా ఒకటే, మేము ఇంత కష్టపడ్డాం, తెలంగాణ కోసం మా రక్తం చెమట చిందిస్తే మాకు ఇచ్చింది ఏది, మాకు వచ్చింది ఏంది అని బాధపడ్డారు కదా. వాళ్ళకి ఒకసారి అవకాశం ఇచ్చుంటే చచ్చేదాకా ఉండేటోళ్ళేమో. ఆ సోయి అప్పుడు ఉండదు. దొంగల్నే నమ్ముతారు. గొర్రె ఎవరిని నమ్ముతుంది, కషాయాన్ని నమ్ముతుంది, కోసేటని నమ్ముతుంది. అట్లనే నమ్మాడు కేసీఆర్ కూడా, దొంగలనే నమ్మాడు. వాళ్ళతో పాటు కొనసాగితే పార్టీ గత ఏమవుతుందో అన్నట. అట్లే ఇప్పటికే 5 సిట్టింగ్లు ఎంపీలు, ఒక ఎమ్మెల్యే, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ గుడిపై చెప్పారు. ఎంపీలు రంజిత్ రెడ్డి, వెంకటేష్, పసునూరు దయాకర్లు కాంగ్రెస్ లో చేరగా బీబీ పాటిల్, పోతుగంటి రాములు బీజేపీలో చేరారు. ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కారు దిగి కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తున్నారంటూ ఇక 2019 సీన్ రిపీట్. అప్పుడు ఎంపీ ఎన్నికల టైంలో సిఎల్పీని విలీనం చేసుకున్న కేసీఆర్ ఇప్పుడు అదే స్ట్రాటజీ అమలుకు కాంగ్రెస్ ప్లాన్. తొలుత ఫిరాయింపులు వద్దనుకున్న రూలింగ్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేస్తామన్న కామెంట్లతో రూట్ చేంజ్ అంటూ చూసిరా, పార్టీ దీనికోసం ప్రయత్నం చేస్తుంది మొత్తం. అప్పుడు సిఎల్పీని 2019లో కేసీఆర్ ఏం చేసిండంటే అప్పుడున్నటువంటి సిఎల్పీని విలీనం చేసుకొని దాన్ని ఎట్లయితే యాగం పట్టించిండో, ఇగో 2019లో సిఎల్పి కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీని, అప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండే, అప్పుడు కాంగ్రెస్ కి 19 మంది ఎమ్మెల్యేలు ఉండే. ఈ 19 మంది ఎమ్మెల్యేలకు వెళ్ళి 2/3 3/2 అంటే 12 మందిని చేర్చుకొని అప్పుడు సిఎల్పిని విలీనం చేసుకున్నాడు మొత్తం. అసలు కాంగ్రెస్ ఎక్కి అప్పుడు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా, పైగా పార్టీ ఫిరాయింపుల చట్టం వీళ్ళకు వర్తించకుండా, అంటే డిస్క్వాలిఫికేషన్ అనేది వర్తించకుండా చేయడానికి ఆ రోజు 12 మందిని కేసీఆర్ చేర్చుకున్నాడు. ఇక సేమ్ రిపీట్, ఏం తేడా లేదు. 2024 ఏమైంది? ఇప్పుడు ఉన్న 39 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు ఉన్నారు. ఇది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల 2/3 కావాలి అంటే ఇగో
39/3 13 మంది రావాలంటే ఇంటూ 2/3 కదా 26 మంది ఎమ్మెల్యేలు రావాలి. ఇగో ఇది లెక్క. ఇలా టార్గెట్ అంతా ఇదే. ఒకడు ఆల్రెడీ వచ్చిండు దానం నాగేందర్ రూపంలో, డి నాగేందర్ ఒకటి. కావాల్సింది ఎంత? 25 కావాలి. ఈ 25 మంది కోసమే ఈ ప్రయత్నం అంతా. వీళ్ళ టార్గెట్ అంతా 26 మంది ఎమ్మెల్యేలు ఒకేసారి జంప్ చేసుకుంటే కంప్లీట్ బీఆర్ఎస్ ఎల్పీని లెజిస్లేటివ్ పార్టీని కంప్లీట్ గా కాంగ్రెస్ లో చేసుకుంటే వీళ్ళకి వచ్చే అంటే రాకుండా ఉండడానికి ఏంటంటే ఏమి ఇబ్బందులు వస్తాయంటే పార్టీ ఫిరాయింపుల చట్టం అనేది ఒకటి ఉంటుంది మన దేశంలో. అది ఎందుకు అంటే ఇక గిట్టనే అది అవసరం ఉన్న వాళ్ళకి పనిచేస్తారు. అసలు దాన్ని ఎవరిని ఎక్కడ వాడాలో అక్కడనే వాడతారు. ప్రజల్ని అటు ఇటు చేయడానికి తప్ప ఇలా ఏం పెద్దగా ఏమి ఉండదు. వాళ్ళకు ఆ ఎల్పీని విలీనం చేసుకుంటే పార్టీ ఫిరాయింపుల చట్టం పనిచేయదు. యాక్చువల్ గా పార్టీ ఫిరాయింపుల చట్టం అని ఉంటుంది. ఆ ఫిరాయింపుల చట్టం అంటే ఏంటిదంటే ఆయనను ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచిన తర్వాత ఇంకొక పార్టీ కనుక చేర్చుకుంటే ఆ పార్టీ ఏ పార్టీ అయితే బీఫామ్ ఇచ్చి ఆయన ఎమ్మెల్యేగా గెలిపించిందో ఆయన అక్కడ ఏం జరుగుతుంది అంటే ఖచ్చితంగా డిస్క్వాలిఫికేషన్ కి స్పీకర్ని కోరుతారు. ఆయన మా పార్టీ బీఫామ్ మీద గెలిచిండు కాబట్టి ఆయనని డిస్క్వాలిఫై చేయమని చెప్పి కోరుతారు. అప్పుడు డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉంటుంది. అయితే అలా కాకుండా ఉండడానికి మొత్తం ఎమ్మెల్యేలు అంతా తీసుకుపోయి కట్టగా ఒకసారి వాళ్ళ పార్టీలో విలీనం చేస్తే వాళ్ళ మీద పార్టీ ఫిరాయింపుల చట్టం పని చేయదు అని మన దేశంలో చాలా గొప్పగా మనం పెట్టుకున్నటువంటి అంశం ఇదంతా. కాబట్టి వాళ్ళకి ఏం వర్తించాయి అట్లాంటి ఇవి అదే ఉద్దేశంతో సేమ్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామనే కామెంట్లతో రూట్ చేంజ్ చేస్తున్నారు. ఎవరు? వీళ్ళు.